ఈ వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఈ మెజరింగ్ కప్పుతో నేను 1 కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ చొప్పున పేని రవ్వ, గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా, వామును వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ పీసెస్‌ని, క్యాబేజీ పీసెస్‌ని, మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్‌గా ఉంటాయండి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి వాటర్ అది యాడ్ చేయకుండా ఫస్ట్ అదంతా కూడా మిక్స్ చేసేసేయాలన్నమాట. ఆ తర్వాత నేను తీసుకున్నటువంటి మెజరింగ్ కప్పుతోనే నేను వాటర్ ఎంత వేసుకున్నాను అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంత వాటర్ పట్టిందనమాట. చక్కగా బాల్స్ లాగా వచ్చిందనుకోండి, ఇంకా వాటర్ వేసుకోకుండా చక్కగా బాల్స్ లాగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్‌ని లో టు మీడియం పెట్టేసుకోండి. హై పెట్టుకున్నామంటే కనుక మొక్కజొన్న గింజలు పేలే అవకాశం ఉంటుంది. లేదా మొక్కజొన్న గింజల్ని కొద్దిగా పేస్ట్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.